జెండా ఎత్తుకో బాలే బాలే పట్టుకో పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా అమరుల త్యాగాలు కళ్ళారా చూసింది అమ్మ మనసే అల్లాడిపోయింది 60 ఏళ్ల అరిగోసనే తీర్చంగా సోనియమ్మ తెలంగాణనే పంచింది ఎగువతోటి తల్లి ముందడుగు వేసింది తెలంగాణ తల్లి సంకెళ్ళు తెంచింది వెలుగుతోటి మన వాకిళ్ళు నింపింది తరతరాల తల రాతను మార్చింది తాను ఎన్నో ఇచ్చను మనకే ఎంతో చేసి తనకే ఏమిచ్చాం ప్రతిఫలముగా ఇచ్చినోళ్ళనే మరిచిపోయి ముంచేటోళ్ళ మాయల పడ్డాం అల్లా తప్పు జరగకుండా ఇప్పుడైనా మేలుకుందాం వాల్ ఎత్తుకో పట్టుకో పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా సోనియమ్మ అంటే తెలంగాణ అంటూ తెలంగాణ తల్లి సోనియమ్మ అంటూ పల్లె పల్లెలన్నీ కదిలి వస్తున్నాయి మళ్ళీ పోరుకైనా సిద్ధం అంటున్నాయి తెలంగాణను పంచిన చేతులే పరిపాలన ఇక చెయ్యాలి అంటూ కాంగ్రెస్ పార్టీనే కోరుకుందామంట సోనియమ్మనే వేడుకుందామంట ఇప్పుడు కాకపోతే కన్న తల్లి లాంటి పార్టీ రుణము ఇంకా ఎప్పుడు తీర్చేది అరే కాంగ్రెస్ నే గెలిపించి సోనియమ్మకే కానుకిద్దాం సోనియమ్మకే ఇచ్చే గెలుపు ముందు తరాలకు దారి చూపు పట్టుకో బాల్ పట్టుకో పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల
కాంగ్రెస్ జెండా ఎత్తుకోని గుండెల నిండా పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకోని గుండెల నిండా పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకోని గుండెల నిండా పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకోని గుండెల నిండా సోనియమ్మ అంటే తెలంగాణ అంటూ తెలంగాణ తల్లి సోనియమ్మ అంటూ పల్లె పల్లె కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడిపిస్తున్న తీరుకు ఆకర్షితులై ముఖ్యంగా పేద ప్రజానీకానికి ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలు తీరుని హర్షిస్తూ వాడికి ఆకర్షితులై ఇవాళ పెద్ద ఎత్తున టీఆర్ఎస్ నుండి సీనియర్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దీంట్లో నందిపేట్ మండలానికి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు సొసైటీ చైర్మన్ సుదర్శన్ గారు, సీనియర్ నాయకులు సాయిరాం గారు, మాజీ జెడ్పీటీసీ నవీన్ గారు, సొసైటీ ఉపాధ్యక్షులతో పాటు చాలామంది నాయకులు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరినారు. మరొక శుభ పరిణామం, ఇవాళ సీనియర్ మోస్ట్ నాయకుడు 45 ఏళ్లుగా సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవంతో మచ్చలేని నాయకుడు జీవన్ రెడ్డి గారిని మరి పార్లమెంట్ అభ్యర్థిగా ఏఐసిసి ప్రకటించిన ఈ వేళ ఈ చేరికలు అనేవి జీవన్ రెడ్డి గారి గెలుపుకి దోహదపడతాయి. ఇవాళ వీరి చేరిక ఆర్మూర్ ప్రాంతంలో జీవన్ రెడ్డికి వచ్చే మెజారిటీని పెద్ద ఎత్తున పెంచే అవకాశం ఉంది. ఇలా మరి పార్లమెంటు స్థానం అంటే దానికి ఒక విలువలు ఇచ్చినటువంటి ఈ సందర్భంలో వెలుబలకు కట్టుబడిన నాయకుడు, తెలంగాణ యోధుడు, తెలంగాణ సాధన కోసం నిరంతరం కృషి చేసినటువంటి జీవన్ రెడ్డి గారిని కాంగ్రెస్ ఎంపిక చేయడం అనేది ఇది విజయానికి సంకేతం. వారు మంత్రిగా, సమితి అధ్యక్షుడిగా, ఎన్నో మార్లు ఎమ్మెల్యేగా, ప్రస్తుతం ఎమ్మెల్సీగా వారికి ఉన్నటువంటి అనుభవం, అపారమైన అనుభవం, వారి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఏఐసిసి వారి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. మేము మీ ద్వారా ప్రజలు మా మీద ఉన్న నమ్మకంతో, ప్రజలు 6 గ్యారెంటీలకు చూపించిన ఆదరణతో, వారు మా పైన ఉంచినటువంటి భరోసాతో ఇవాళ మేము చెప్తా ఉన్నాం, అత్యధిక మెజారిటీ ఉత్తర తెలంగాణలో జీవన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామనేటువంటి మాట ఇవాళ నేను ఇక్కడ మానాల మోహన్ రెడ్డి గారు డీసీ అధ్యక్షులు, మా ఆర్మూర్ ఇన్ఛార్జ్, మా సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు, వారితో పాటు ఇవాళ కాంగ్రెస్ చేరినటువంటి సీనియర్ నాయకులందరి ఒక కృషి వల్ల రేపు అత్యధిక మెజారిటీతో నిజామాబాద్ పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకుంటాం. సీనియర్ నాయకులు, సీనియర్ కాంగ్రెస్ వాది జీవన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని తీరుతాం.